బాజీ చౌదరి గారు, మీరు పెట్టిన వీడియో చూసి మాకు చాలా బాధ వేసింది. మంచితనం మీద డబ్బులు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అనేది సహజం. మీరు డబ్బులు ఇచ్చినందుకు సంతోషం. నీ డబ్బులు నీకు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు చిరంజీవి అనే ఆర్టీసీ డ్రైవర్ కూడా మీ నాన్నకి బ్యాంకులో షూటింగ్ కూడా సహాయం చేశాడు. వెంకటయ్య గారు పెద్దవాడు జనానికి డబ్బులు ఇచ్చారని చెప్పావు. వెంకటయ్య గారు పెద్దవాడు ఎన్నిసార్లు మీ నాన్న సహాయం చేశాడు ఆ సంగతి మాకు తెలుసు. 2019లో ఎంపీకి ఓట్లు వేయించి ఎమ్మెల్యేకి రాంబాబు గారి చేత వేయించిన సంగతి మేము అందరం తెలిసిన సంగతి. దానికి సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏపీ లేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయగలవా? పంచాయతీ ఎన్నికల్లో మీ సామాజిక వర్గం చేత వాళ్ళ కొన్ని పేర్లు రాసి రాంబాబు గారికి మెసేజ్ పెట్టి వీళ్ళంతా కూడా మన పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి మెసేజ్ పెట్టి వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా చేసి వైసీపీ సర్పంచ్ సహాయం చేసిన మాట వాస్తవం కదా. ఆ సంగతి తెలియక పాపం మాలపల్లి మొత్తం కూడా మిమ్మల్ని నమ్మి గబ్బోలు పెట్టి గోల్ చేస్తున్నారు. పెట్రోల్ బస్సు తాగలు పెట్టుకుంటే మా బాబు మంచివాడండి అని చెప్పి అనుకుంటున్నారు. ఆ సంగతి నేను చేయలేదని చెప్పి ప్రమాణం చేయగలవా? పేర్లు రాసి లేదు రాంబాబు గారికి, నేను ఎటువంటి పేర్లు రాసి లేదని. రామారావు విగ్రహం అని చెప్పి ప్రచారం చేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశాడు మా బాజీ అని చెప్పి మీ సామాజిక వర్గం వాళ్ళే అంటున్నారు. దానికి ఎంతవరకు లెక్కలు కూడా చెప్పలేదు కూడా చెప్పని మాట్లాడుతున్నారు. 2019 నుండి 2024 వరకు రాంబాబు గారితో మీరు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎన్నిసార్లు కలిసి మాట్లాడారు అనేది మొత్తం మా దగ్గర రికార్డు ఉంది. నేను ఎప్పుడు ఫోన్ చేయలేదని చెప్పి నువ్వు మాట్లాడగలవా? దానికి ప్రమాణం చేయగలవా మాట్లాడలేదని చెప్పని? సింగరాజ సాయికృష్ణ గారు పార్టీలోకి వస్తే నీకు వచ్చి నష్టం లేదు మాకు అర్థం కాల. సింగరాజ సాయికృష్ణ గారు వస్తుంటే పార్టీలోకి వస్తుంటే ఎవరు పోవద్దని చెప్పి మాదేపల్లి మాలపల్లి చుట్టుపక్కల రూపరేఖ దేశవరం మొత్తానికి మీ సామాజిక వర్గం మొత్తానికి ఫోన్ చేసి చెప్పిన మాట వస్తాం కదా. చేయలేదని ప్రమాణం చేస్తావా? మీ సామాజిక వర్గంలో చెబుతున్నారు మాకు రావద్దని చెప్పారని చెప్పి. దానికి ఇది సమాధానం ఏంది? వైవి ఆంజనేయులు గారు టికెట్ ఎత్తంటే వద్దన్నావు. మల్లిబాబు టికెట్ అంటే వద్దన్నావు. పెదబాబు టికెట్ అంటే అసలే వద్దని చెప్పి నువ్వు విగ్రహం వేసేటప్పుడు పెదబాబుని పిలుద్దామంటే వద్దన్నావు. కన్నా లక్ష్మణ్ గారు ఎలక్షన్ ముందు పెట్టిన కన్నా లక్ష్మణ్ గారు చాలా మంచివాళ్ళు అన్నావు. కన్నా లక్ష్మణ్ గారు టికెట్ ఇచ్చి గెలిపించినాకేమో కన్నా గారు కులం ఆపాదించి కులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. వడేల సుప్రసాద్ గారు 40 సంవత్సరాలు మోసింది కుక్కలకొంట గ్రామం. ఏనాడు కూడా కుల ప్రస్తావన ఇప్పుడు జరగాల. మరి నువ్వెందుకు ఇస్తున్నావు మాకు అర్థం కావట్లా. కాపులు ఒకప్పుడు కాపులు నిలబెట్టింది కోటేశ్వర ప్రసాద్ అని. ఇప్పుడు కూడా కమ్మ కాపుని ఎప్పుడు రాలి మా దగ్గర. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడి కాపులకి కమ్మలకి తగులు పెట్టి ఊళ్ళో చుచ్చు పెట్టి ఒకప్పుడు 2001లో మీ నాన్న పెట్టండి ఈ రకం చుచ్చు. ఇప్పుడు నువ్వు కూడా పెట్టి ఊరిని తగల పెడతామని చూస్తాను. ఇది ఎంతవరకు పద్ధతి మేము అడుగుతున్నాం. లేదా వాళ్ళు బెదిరించి పొలం రాపించుకుని మాట్లాడేది కదా. మీ సామాజిక వర్గం పుల్లెప్పారావుని ఆ గది కొని అమ్మకుండా కొనకుండా రాయించుకోకుండా ఎంత ఇబ్బంది పెట్టిన పాప ఆయన మానసికంగా ఇబ్బంది పడి తెచ్చిపోయింది కొల్లెప్పారావు గారు. ఆ సంగతి తెలియదా నీకు? ఎస్టీ ఎస్టీ పిల్లలు మొత్తాన్ని కూడా మందు ఇప్పించి జేజీలు కొట్టుకోవడం మాట వాస్తవం కదా. ఊరు మొత్తం తెలిసిన సంగతి. మీ సామాజిక వర్గం కూడా అంటున్నారు. ఎమ్మెల్యే నేనే, నా దగ్గర రావాల్సిన ఎవరి దగ్గర పోవడానికి లేదు. నువ్వు మొన్న సర్పంచ్ వచ్చి మట్టయ్య సర్పంచ్ పార్టీలోకి వస్తే మట్టయ్య పార్టీలోకి వద్దని చెప్పి నువ్వు కాల్ చేపిస్తున్నావు. నువ్వు పిలిపించుకొని రాలేదా? అంటే నీ ఎంపటి వస్తే వచ్చినట్టు పార్టీలోకి రాకపోతే ఎవరు రావడానికి తీయలేదన్నమాట. దానికి అన్నా గారు ఏం చేస్తారు? ఆయన వస్తానంటే తెచ్చిపోయి మాట్లాడిను. దానికి నీకేం అభ్యంతరం ఉంది? అసలు ఆలోచన గొడవలు చేసిన పని ఉంది? అసలు నువ్వు ఒక్కడే సందాయించి మాట్లాడుతున్నావు. శౌరి గారి లేదా, రాజేంద్ర లేదా, జవాజీ మల్లికార్జుని లేదా, కోటయ్య లేదా, ఎంగళరావి లేదా, తెరగల మొత్తం సందాలు వేసిన 60,000 పోలీసు ఇచ్చారు కదా. దానికి ఏం సమాధానం చెబుతున్నావు? ఇవన్నీ నేను చేయలేదు చెప్పి గుళ్ళో కొంచెం ప్రమాణం చేయగలవా? రాయపాటి సాంబశివరావు మాట్లాడిన చెప్పి మొత్తం ఆయన చెప్పినట్టు తింటాం. కుంకులకుంట పార్టీ సర్వనాశనం చేస్తా లోకేష్ బాబు గారి పేరు చెప్పి అందరు ఆఫీసర్లు మొత్తం విజిట్ నిజం కాదా? ఇది ఈ ఊళ్ళు ఎంతవరకు కట్టవు అని మేము లోకేష్ బాబు గారి దగ్గర కూడా భాగవతున్నాం. మేము నీ భాగవతం అంతా కూడా లోకేష్ బాబు దృష్టి తీసుకుపోయి మొత్తం కూడా ఆయన ముందు పెడతాం. దాన్ని మీ సామాజిక వర్గంలో రెడీగా ఉంటారు. ఇంతటితో అయితే సరే సక్రమంగా ఉంటుంది. లేకపోతే మొత్తం మీ దగ్గర ఉండాల్సిన మొత్తం నీ దగ్గర సమాచారం మొత్తం మా దగ్గర ఉంది. నువ్వేం చేసినావు? 2009 ముందు ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఉండవు, ఇప్పుడు 2024 వచ్చి ఏ రకంగా ఉండవు? 2009లో ఎలక్షన్లు కొంపలకుంటే తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చింది, ప్రజారాజ్యానికి ఎన్ని ఓట్లు వచ్చింది, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇప్పుడు 2024 వచ్చి ఎన్ని ఓట్లు వచ్చినాయి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నేనే ఎమ్మెల్యేలు అంటున్నావు, నేనే జమీందారుని అంటున్నావు, నేనే డబ్బులు సంపాదించి అంటున్నావు. డబ్బులు సంపాదించి మంచితనం పెరగాలి కానీ ఈ రకంగా దురుద్దేశంతో కులాల మధ్య చుచ్చు పెట్టి ఊరు మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు ఎటు కూడా ఊళ్ళో ఉండదలుచుకోవడం మామూలుగా పోతే అంతేకాదు. ఈ రకంగా కమ్మలకి కాపులకి తగ్గు పెట్టాలి, ఎప్పుడు నేను తగ్గు పెట్టాలని చెప్పి చూస్తాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ విషయం లోకేష్ చూస్తూ కూడా మేము త్వరలో కలిసి వినవేశానికి పోబోతున్నాం.